వనస్థలిపురం వివేకానంద నగర్ పార్కులో యోగా సాధకులు సమావేశమయ్యారు. యోగా గురువు కేఎన్ పతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాల వల్ల జీవితకాలం ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పారు. యోగా గురువు కేఎన్ పతి పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ఎంతమంది దగ్గర వస్తారు? అట్లా కూర్చోండి. ఓల్డ్ వాళ్ళంతా వీళ్ళకి ఫోటోనే కావాలి. మేము వస్తే ఫోటో వస్తుంది. వెనక్కరా. నా పేరు పతి అండి. మేము ఇక్కడ దాదాపుగా 20 సంవత్సరాల నుండి యోగా సాధన చేస్తూ ఉన్నాము. వీరందరూ మీరు చూస్తున్నారు కదా, వీరందరూ కూడా యోగా సాధన సభ్యులు. మేము దాదాపుగా 45 నిమిషాలు ప్రాణాయామాలు చేసుకుంటాము. దాని తర్వాత లైట్ ఎక్సర్సైజెస్, సూక్ష్మ వ్యాయామాలు చేసుకుంటాము. దాని తర్వాత శంఖ ప్రక్షాళన ఆసనాలు 5 చేస్తాము. దాని తర్వాత సూర్య నమస్కారాలు చేస్తాము. సూర్య నమస్కారాల తర్వాత ఇంకా అనేక ఆసనాలు ఉన్నాయి కదండి యోగాలో. ఆ ఆసనాల్లో ఏవో ఒక 4-5 ఆసనాలను ఎంపిక చేసుకొని ప్రతిరోజు మార్చి ఆసనాలు కూడా చేస్తూ ఉంటాము. ఇట్లా చేయటం వల్ల ఈ ప్రాణాయామాలు కూడా ఇంత ఎక్కువ సమయము చేయటం వల్ల మా యోగా ప్రాక్టీషనర్స్కి అనేకమైన ఫలితాలు వస్తున్నాయండి. ఒక ఆమెకు ఉదాహరణకు లీలా గారు ఉన్నారు. ఉదాహరణకు సోరియాసిస్ తగ్గిందండి. ఆమెకు సోరియాసిస్ తగ్గిందండి. సోరియాసిస్ తగ్గింది. ఈమెకు చాలా అడ్వాన్స్డ్ సోరియాసిస్ అండి. చీము నెత్తులు కారుతూ ఉండేది, అట్లాంటివి తగ్గిపోయింది. ఆమెకు మైగ్రేన్ పెయిన్ తగ్గింది. పూర్తిగా ఎండ ఉంటే కింద పడిపోయేవారు త్వర తిరిగి, అట్లాంటిది తగ్గిపోయింది. ఇంకా మసిల్ నొప్పి తగ్గిన వాళ్ళు మసిల్స్ నొప్పి తగ్గిపోయిందండి. మసిల్స్ ఎంత నొప్పి అంటే దాదాపుగా రాత్రిపూట నిద్ర పట్టక గ్యాస్ సిలిండర్ని మజిల్స్ మీద దొర్లించుకునేవారు. అట్లాంటి నొప్పి తగ్గిపోయినండి. ఇక్కడ కిడ్నీ వ్యాధిని తగ్గించుకున్న వాళ్ళు కూడా 2 ఉన్నారు. తర్వాత ఏం చెప్పాను, మైగ్రేన్ పెయిన్, ఆమెకు కూడా మైగ్రేన్ పెయిన్ తగ్గింది. ఈ ప్రకారం అనేక వ్యాధులు తగ్గుతున్నాయండి. అనేక దీర్ఘ వ్యాధులు తగ్గుతున్నాయి. ఎక్కడా కూడా ఏ డాక్టరు కూడా నిజానికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గిందండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గిపోయిందండి. సైనస్ ప్రాబ్లం తగ్గిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సైనస్ ప్రాబ్లం తగ్గించుకున్నారు. ఈ ప్రకారము అనేక వ్యాధులు తగ్గుతున్నాయండి. ఇదంతా కూడా నిజానికి మేము చేసే ప్రాణాయామం యొక్క గొప్పతనమని నేను నమ్ముతాను. ఎందుకంటే